మూడున్నరేళ్లుగా ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. మంత్రుల్ని పూర్తిగా నంద్యాలలో దించిన సీఎం నయానో భయానో అందరినీ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని, ప్రజల ఆదరణ వైకాపాకే ఉందని గుర్తు చేశారు. రెండో రోజు రోడ్ షో ద్వారా ప్రజల చెంతకు వెళ్లిన జగన్ శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒక్క నంద్యాలలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ అంతా కూడా నంద్యాల నది రోడ్ల మీదనే కనిపిస్తుంది. ఒక్క నంద్యాలలోనే 100 కోట్లకు సంబంధించిన అవినీతి డబ్బులను విడిగా ఖర్చు పెడతా ఉన్నారు. కార్పొరేటర్ల దగ్గర నుంచి చిన్న చితక నాయకులకు అందరికీ కూడా నీ రేట్ ఎంత అని చెప్పి విడిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఎరలు వేస్తా ఉన్నారు, బుజ్జగింపులు చేస్తా ఉన్నారు, బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఈ 3.5 సంవత్సర కాలంలో ఎన్నికలప్పుడు తానిచ్చిన ఏ మాటను, ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోవడం వల్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది.